అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పైరసీ సినిమాల కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి పోలీసుల కస్టడీ కంటిన్యూ అవుతుంది. మొదటి కేసులో 5 రోజులు, తాజాగా మరో 3 రోజులు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఉదయం నుంచి మౌనంగా ఉన్న రవి మధ్యాహ్నం పెదవి విప్పినట్లు తెలుస్తోంది. పైరసీ గుట్టు బయటపడినా విదేశీ పౌరసత్వంతో తప్పించుకోవచ్చని భావించానని రవి అంగీకరించినట్లు తెలిసింది. 6 ఏళ్ల పాటు తనెవరు అని పసిగట్టలేకపోయారని, అదే ధీమాతో నెట్వర్క్ ను బలోపేతం చేశారని పోలీసులకు చెప్పారు రవి. ఇక మొదట్లో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో చేసేది తప్పని గుర్తించలేకపోయానంటూ పోలీసులు ఎదుట పశ్చాత్తాపడ్డారు. ఇల్లు నుంచి బయటకు వచ్చాక పూర్తిగా మారిపోయి పైరసీ జోలికెళ్లనంటూ పోలీసులను ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. ఇక ఐబొమ్మ రవి కేసులో కొత్త మలుపు తిరిగిందని చెప్పాలి. ఎట్టకేలకు పోలీసుల ముందు ఐబొమ్మ రవి పెదవి విప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు 3వ రోజు ఐబొమ్మ రవి విచారణ ముగియనుంది. ఈ 3 రోజుల పాటు సిసిఎస్ పోలీసులు ఐబొమ్మ రవి నుంచి కీలక సమాచారాన్ని రేబట్టాడు. కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వడము, కొంత సహకరించకపోవడము. మొత్తానికి మొదట 5 రోజులు ఈ రకంగానే పోలీసులకు సహకరించకుండా మళ్ళీ ఈ 3 రోజులు కూడా పోలీసులకు సహకరించకుంటే తను ఈజీగా బయటపడవచ్చు అనే ఒక ఆలోచనతో తను ప్లాన్ ప్రీ ప్లాన్డ్ గా ముందు నుంచే పోలీసులకు సహకరించింటే ఈజీగా మనం ఈ కేసు నుంచి బయటపడవచ్చు అనే ఒక ఆలోచనతోటి వ్యవహరిస్తా ఉన్నాడు అనేది మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే గతంలో పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి సివి ఆనంద్ ఈ పైరసీ గుట్టుని రద్దు చేసిన తర్వాత అప్పుడే ఇతను హైదరాబాద్ నుంచి విదేశాలకు ఎస్కేప్ అయ్యి తన వరకు ఈ కేసు రీచ్ అవుతే ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలి అంటూ కూడా ముందుగా తను ఫుల్ ప్రిపేర్ అయ్యి ఉండి పోలీసుల విచారణలో ఎలాంటి సమాచారాన్ని చెప్పాలి, చెప్పొద్దు అనే దాన్ని తను ఫిక్స్ అయ్యి విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు అనే విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. నిన్న జరిగినటువంటి విచారణలో ఇప్పటి వరకు ఐబొమ్మి ఆపరేట్ చేసినటువంటి సిస్టమ్స్ అన్నిటి సర్వర్లు, డేటా, తను ఉపయోగించినటువంటి అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నిటిని కూడా పోలీసులు స్వాధీనపరుచుకొని దాంట్లో నుంచి అన్ని కూడా రిట్రైవ్ చేస్తా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఒక పేపర్ ప్రెజెంటేషన్ ద్వారా ఐబొమ్మ రవి అసలు ఎలా స్టార్ట్ చేశాడు, ఎలా లాగిన్ అవుతే అది బెట్టింగ్ యాప్లకు, గేమింగ్ యాప్లకు ఆ వ్యక్తిని తీసుకెళ్తా ఉంది, డబ్బులు ఎలా వస్తాయి, అతని నుంచి అతను క్రిప్టోకి ఎలా మళ్ళిస్తాడు, క్రిప్టో నుంచి మళ్ళీ తిరిగి ఇతని అకౌంట్ లోకి ఎలా వస్తాయి, ఈ వివరాలన్నీ కూడా పవర్ ప్రెజెంటేషన్ ద్వారా ఆ వివరాలన్నీ కూడా మీడియా ముందు ప్రదర్శించడం జరిగింది పోలీసులు. ఆ విషయంలోనే ఎక్కడెక్కడ సర్వర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నాడు, తెలుగు వ్యక్తులు ఎవరి దగ్గర నుంచి ఈ సినిమాను కొనుగోలు చేస్తా ఉన్నాడు, దాన్ని హెచ్డీగా మెరుగుపరిచేందుకు ఎవరి సహాయం తీసుకొని ఇంకాస్త క్వాలిటీ పెంచుతా ఉన్నాడు అనే ఒక వివరాలన్నీ కూడా సేకరించి అతను నిన్నటి ఇన్వెస్టిగేషన్ లో మాత్రం చెడు దారిలో వెళ్ళాను, తనకు ఇంకో అవకాశం వస్తే మంచి పనులు చేసి సొసైటీని మెచ్చుకునే విధంగా నడుచుకుంటాను అంటూ కూడా కొంత రియలైజ్ అయినట్టుగా మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. తను తప్పు చేశాను, ఇంత పెద్ద ఫ్రాడ్ కి పాల్పడతా ఉన్నానని, ఇన్ని కోట్లాది రూపాయలుగా ఇండస్ట్రీకి నష్టం కలగజేస్తా ఉన్నానని, అసలు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఇంతమంది ఉన్నారని ఒక విషయాన్ని ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉందంటూ కూడా కొంత రియలైజ్ అయ్యి పోలీసులకు కొంత సాఫ్ట్ గా తను మాట్లాడినటువంటి విధానాన్ని నిన్న మాత్రమే పోలీసులు గమనించినట్టుగా తెలుస్తోంది. ఈ 3వ రోజు కూడా అతని విచారణ చేపట్టి ఇంకా మిగిలి ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అతన్ని ప్రశ్నలతో అడిగి అతని నుంచి ఆ వివరాలు రాబట్టి స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకుని తిరిగి తన కస్టడీ అయిపోయినటువంటి వెంటనే మళ్ళీ నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. సుంత రైట్, థ్యాంక్ యూ రవితేజ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.